చోలే పూరి తిందామా లేదా చోలే జీరా రైస్తో తిందామా ఆర్ పలావ్తో తిందామా? ఆగండి, ఇవాళ చోలే కర్రీ చేసుకొని తినాలైతే బాగా అనిపించేసింది. అందుకని ఆ రెసిపీ ఎలాగో అయితే మీకు కూడా షేర్ చేసేస్తాను, వచ్చేయండి. నేను పాట్లక్ కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చోలే ఇవాళ చేయబోతున్నాను. దానికోసం ఒక 5 కప్పుల చోలేనైతే ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల ఇవి బాగా కుక్ అవుతాయండి. ఇలా సోక్ చేసి పెట్టుకున్న చోలేని నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ మీరు కుక్ చేసుకునే ముందర ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకొని దాంట్లో ఒక దాల్చినీ చెక్క కూడా వేసుకుని అవి బాగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బాగా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. దాల్చిన చెక్క వేయడం వల్ల దీనికి బాగా రుచి పడుతుంది, ఫ్లేవర్స్ అంతా చోలేకి బాగా వస్తుంది. ఒక 3 విజిల్లు వచ్చేదాకా అయితే మీడియం హై మీద పెట్టుకొని చోలేని నేను ఉడికించుకున్నాను. హై మీద పెట్టకూడదు, అవి మాడిపోవటం అడుగంటడం లాంటివి అయితే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకని మీడియం హై మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే దీన్ని బాగా ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క వేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత దీంట్లోకి మనకు కావలసిన మసాలాలు ఒక 3 టీ స్పూన్ల కారపొడి తీసుకున్నాను నేను. అలాగే ఒక 2 టీ స్పూన్ల ఉప్పు, 2.5 టీ స్పూన్లైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ చోలే మసాలా ఆర్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ కసూరి మేతి బాగా క్రష్ చేసుకొని వేసేసుకొని ఇవన్నీ నేను ఒక బౌల్లో తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో దట్ కుక్ చేసేటప్పుడు మళ్ళీ వెతుక్కొని తీసుకునే పని ఉండదు. అలాగే ఒక గుప్పడి నిండా కాజు కూడా తీసుకుని వాటిని నీళ్లు పోసుకొని అయితే నానేసుకుందాం. దీన్ని మనం గ్రేవీలోకి వాడుకోబోతున్నాం. అలాగే దీనికి ఒక 6 మీడియం సైజ్ టొమాటోలు, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను చెప్పాను కదా పాట్లక్ కోసం కాస్త ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అందుకనమాట. అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. ఒక 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మరో వీడియో పెడతాను, అప్పుడు తప్పక చూసేయండి. మరో పక్క స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3.5 టీ స్పూన్ల నూనెనైతే వేసుకుంటున్నాను. ఆ నూనె కాస్త వేడెక్కిన తర్వాత 1.5 టీ స్పూను జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో ఒక 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలను కూడా వేద్దాము. ఒక 2 లవంగాలను కూడా ఇందులోనే వేసుకుందాము. అలాగే ఇందాక మనం పొడుగ్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, జీలకర్ర కాస్త వేగాక ఆ పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారిగా ఇలా వేపేసుకుని మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఆ తర్వాత ఇందులో వేసుకుందాము. ఇవి ఒక 2 పెద్ద ఉల్లిపాయలండి, చాలా చిన్నగా తరుక్కుంటాము. చిన్నగా తరుక్కోవడం వల్ల కర్రీలో మరీ ఎక్కువగా పంటి కింద పడకుండా ఉంటాయి. ఇదిగోండి, ఈ ఉల్లిపాయలను అయితే వేసేస్తున్నాను. వేసి నూనెలో కాస్త బ్రౌనిష్ గా వచ్చేంత వరకు దూరగా అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడిక ఈ ఉల్లిపాయలని మరియు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి ముద్దని పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా వేపుకుందాం. ఇదొక 3-4 నిమిషాల పాటు అయితే వేపుకుంటే అవి కాస్త పచ్చి వాసన పోవటం మొదలవుతుంది. ఇలా ఒకసారి వేపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు అయితే దీన్ని కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు ఇక మనకి ఈ ఉల్లిపాయలు కాస్త నీళ్లు వదులుతూ బ్రౌనిష్ కలర్ కి అయితే వచ్చేస్తాయి. ఇదిగో చూస్తున్నారు కదా, కాస్త బ్రౌనిష్ గా వచ్చాయి కదా. ఈ మాత్రం చాలండి. ఈ కర్రీకి మరీ ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలని. ఉల్లిపాయలైతే చాలా బాగా వేగిపోయాయండి. ఇక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న 6 మీడియం సైజ్ టొమాటోలను కూడా వేసేద్దాము. టొమాటోలను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కుంటే అవి బాగా కుక్ అయి గ్రేవీ మనకి చక్కగా వస్తుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు నేను ఇక ఇందులో తరిగి పెట్టిన టొమాటోలనైతే అన్నిటినీ వేసేస్తున్నాను. టొమాటోలను కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవడం మంచి గ్రేవీకి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి.
ఈ టొమాటోలని ఇలా వేసుకుని ఒకసారి నూనె ఉల్లిపాయలు అంతా పట్టేలాగా అయితే ఇలా కలుపుకొని ఆ తర్వాత వాటిని చిన్న మంట మీద బాగా మగ్గేందుకు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటే ఇవి బాగా మెత్తబడిపోతాయి. మూత పెట్టి కుక్ చేసుకునే ముందు కాస్త టొమాటోలు మెత్తబడ్డ తర్వాత మనం ఇందాక గిన్నెలో కావాల్సిన మసాలా పొడులన్నీ తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒకేసారిగా అయితే వేసేసుకోవచ్చు. ఇందులో ఉప్పు కూడా ఉంది కదా కనుక మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకునే అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ వేసేసా కదా, దాంతో పాటు కాస్త పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు అయితే నేను ఇందులో వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ టొమాటోలకు ఉల్లిపాయలకు బాగా పట్టే వరకు ఒక్కసారి నేనైతే వాటి కిందికి మీదికి చక్కగా ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని కాసేపు ఇలా మూత తీసే ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇక మనం మూత పెట్టుకొని దీన్ని ఒక 4-5 నిమిషాల పాటైతే కుక్ అవ్వటానికి మీడియం మంట మీద పెట్టి వదిలేయాలి. కాస్త గమనిస్తూ ఉండాలి, ఇవి మాడితే కర్రీ రుచంతా పాడుతుంది కనుక మీడియం మంట మీదే పెట్టి కుక్ చేసుకోవాలి. మీరు ఇలా కుక్ చేసుకున్నట్టయితే ఇదిగోండి ఈ మసాలా అంతా చక్కగా కుక్ అయిపోయి నూనె పైకి తేలింది చూసారా. ఇలా కుక్ అవడం వల్ల మనకి గ్రేవీ కూడా చక్కగా థిక్గా వస్తుందండి. ఇంకో పక్క మన చోలేలైతే బాగా ఉడికిపోయాయి. ఒక్కసారి 1-2 చోలేలని వేళ్లతో ఇలా నొక్కుకొని చూసుకున్నట్టయితే అవి మెత్తబడిపోయినట్టు కనిపించాలి. ఇప్పుడు ఇక నేను మన గ్రేవీకి కావాల్సిన వాటన్నిటిని బ్లెండర్లో వేసుకుంటున్నాను. ముందుగా ఇలా నానేసుకున్న కాజు మొదట వేస్తున్నాను నీళ్లతో సహా. ఆ నీళ్లున్నా పర్వాలేదండి, గ్రేవీకి బాగుంటుంది. ఆ తర్వాత మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ చోలేలను కూడా వేయాలండి. ఒక 2 పెద్ద స్పూన్ల చోలే తీసుకున్నాను నేను ఇక్కడ. అదే ఈ థిక్ గ్రేవీకి సీక్రెట్ అండి. అలాగే మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయల మిశ్రమం ఉంది కదా, దాంట్లో కూడా ఒక 40% కూడా ఇందులో వేసేసుకుని మనము వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లా బ్లెండ్ చేసుకుంటే ఆ గ్రేవీ రుచి కొట్టనేరనుకోండి. అయితే ఇక్కడ నేను వైటామిక్స్ అనే ఒక బ్లెండర్ వాడుతున్నాను. ఈ వైటామిక్స్ బ్లెండర్లు వేడి వాటిని కూడా హోల్డ్ చేయగలవు. దాంట్లో వేడి వాటిని అలాగే కుక్ చేసే ఆప్షన్ నాకుంది కనుక నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను. అప్పటికి కొన్ని ఐస్ క్యూబ్లను కూడా వేసుకున్నాను. ఒకవేళ మీరు కనుక వేరే బ్లెండర్లు వాడితే ఇవన్నీ కాస్త చల్లబడ్డాకే మిక్సీ వేసుకోండి, లేదంటే మూత పైకి పేలే అవకాశం ఉంది. ఇదిగోండి నేను మీకు చెప్పినట్టుగా ఆ కర్రీ మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లో ఒక 40% కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఇందులో వేస్తూనే నేను ఇక దీన్ని స్మూత్ పేస్ట్ గా అయితే బ్లెండ్ చేసుకోబోతున్నాను. బ్లెండ్ చేసే ముందర దీని మీద ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ ని కూడా వేస్తున్నాను. ఇది మరీ వేడిగా పెనం ముందు నుంచి తీసాను కదండి, అందుకనమాట. ఇందులో మరిన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇక దీన్ని నేను బ్లెండ్ చేసుకోవడానికైతే నాకు ఇది రెడీ అయిపోయింది. ఇక దీన్ని నేనైతే మెత్తటి స్మూత్ పేస్ట్ గా ఒకసారి అన్నీ కలిసేలాగా ఒక 2-3 నిమిషాల పాటైతే బ్లెండ్ చేసుకుంటున్నానండి. ఇది బ్లెండ్ అవుతున్నంతలో మన మిగతా కర్రీ మిశ్రమం ఉంది కదా, దాన్ని స్టవ్ అయితే కట్టేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బ్లెండ్ అవుతూనే మనం ఈ పేస్ట్ అంతా ఆ కర్రీ మిశ్రమంలోకే వేసుకోబోతున్నాం. ఇదిగోండి ఇది ఇలా చిన్న మంట మీద పెట్టుకొని నేను అది బ్లెండ్ చేసుకున్నాను. దీన్నంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇక మనం ఆ బ్లెండ్ అయిన స్మూత్ పేస్ట్ ని ఇందులోకి వేసేస్తాము. ఆల్రెడీ మీరు చూసినట్టయితే టొమాటోలు బాగా మెత్తబడిపోయాయి, ఆల్మోస్ట్ గ్రేవీ లాగా ఆల్రెడీ మనకైతే వచ్చేసింది. ఇప్పుడు ఇక నేను ఇందులోకి మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోబోతున్నాను. ఆ బ్లెండర్ జార్లోనే నీళ్లు పోసుకొని అదంతా ఒకసారి అయితే క్లీన్ చేసుకుని ఆ నీళ్ళని కూడా ఇందులో పోసేసుకుందామండి. ఈ నీళ్లు నేను మనం చోలే ఉడకబెట్టుకోవడానికి వాడిన నీళ్ళనే వేసుకుని దాన్ని క్లియర్ చేసుకుని ఈ మిశ్రమంలోకి అయితే వేసేసుకున్నాను. దీనివల్ల చోలే నుంచి ఏవైనా న్యూట్రియన్స్ పోయి ఉంటే అవి కూడా మనకి ఈ కర్రీలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ కర్రీ పేస్ట్ లోకి మనం వేసుకున్న ఆ గ్రేవీ మిశ్రమాన్ని ఆ తర్వాత నీళ్ళని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటైతే కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అవుతూనే పక్కన కాస్త నూనె తేలినట్టుగా ఆ తర్వాత దీని రంగు కూడా మారుతుంది. ఇక మనకి ఈ గ్రేవీ అంతా అయితే బాగా కుక్ అయినట్టే. గ్రేవీని అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఆ సైడ్ వాల్స్ నుంచి కూడా తీసేసుకొని ఆ తర్వాత నేనిక మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చోలేనంతా ఇందులోకి వేసేస్తాను.
చోలే కూడా మంచి ఫ్లేవర్ ఉంటుందండి, ఎందుకంటే మనం అందులో దాల్చిన చెక్క వేసాం కనుక. ఇప్పుడు నేను ఆ చోలేని నీళ్ళతో సహా అయితే ఇందులో వేసేస్తున్నాను. అందులో ఎక్కువగా నీళ్ళైతే మిగలలేదు, ఎందుకంటే నేను దాన్ని గ్రేవీ గ్రైండ్ చేసుకునేప్పుడు వాడుకున్నాను కనుక. ఈ చోలే అంతా వేసుకుని దానికి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా ఒకసారి అయితే కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5-6 నిమిషాలు దాన్ని కుక్ చేసుకున్నారంటే చోలేకి మసాలాలన్నీ పట్టి మంచి సువాసనతో మన చోలే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఈ గ్రేవీ ఎంత తిక్కగా వచ్చిందో? మీరెప్పుడైనా ఇలా గ్రేవీ చేయడం ట్రై చేశారా? చేయకపోతే ఇప్పుడు ఈ రెసిపీని చూసైతే ఒక్కసారి చేసి మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్ లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇక మనకి ఈ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. నేను స్టవ్ ఆపేసుకుని ఇందులో ఒక 2 టీ స్పూన్ల బటర్, ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అనుకోండి, కానీ బటర్ మరియు ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను ఈ బటర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈ బటర్ ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూసేయండి. ఫ్రెష్ క్రీమ్ కూడా దీని మీద నుంచి వేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల అయితే ఈ కర్రీకి మరింత రుచి రెట్టింపు అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇలా ఈ బటర్ ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత నేను ఒకసారి ఈ కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత ఇక పైనుంచి కొత్తిమీర కూడా నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నది వేసేసుకుంటున్నాను. ఏ కర్రీ అయినా అండి ఆర్ ఏ వంటకమైనా మనం ఒకసారి వంటంతా పూర్తి చేసిన తర్వాత దాన్ని ఒక 4-5 నిమిషాల పాటైనా అలా రెస్ట్ అవ్వనిచ్చి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అంటారు. అలాగే నేను కూడా ప్రతి వంటకి ఇలాగే చేస్తానండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత నేను పైనుంచి ఒక నిమ్మకాయ మొత్తాన్ని, అంటే 2 స్లైసెస్ నిమ్మకాయల్ని సగం సగంగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని నేను పైనుంచి ఒక్కసారి అయితే పిండేస్తాను. నిమ్మకాయని ఏ వంటలో అయినా సరే స్టవ్ ఆర్పుకున్న తర్వాతే వేసుకోవాలి. ఒకవేళ ముందే వేసుకున్నట్టయితే మీకు అది చేదు వచ్చేస్తుంది. నిమ్మకాయని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నప్పుడైతే వేయకూడదు. ఆ నిమ్మకాయని కూడా వేసుకొని నేను ఒక్కసారి కూరనంతా ఇలా కలిపేసుకుంటే ఆ వాసన అయితే ఘుమఘుమలాడిపోతుందండి. ఇక దీన్ని చోలే భటూరాతోనో లేదా జీరా రైస్తో కానివ్వండి, చపాతీలతో కానివ్వండి, ఆర్ ప్లెయిన్ రైస్తో కానివ్వండి, దేంతో అయినా సరే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్కి అయితే ఏ మాత్రం తీసిపోలేదు. మీ దీంట్లో స్టవ్ ఆపేసుకున్న తర్వాత చిటికెడు బ్రౌన్ షుగర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మసాలా కర్రీలకైతే మంచి బ్యాలెన్స్ టేస్ట్ వస్తుంది. అంతేనండి, ఇలా ఎంతో రుచిగా థిక్ గ్రేవీతో మంచి రెస్టారెంట్ స్టైల్ చోలే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక చూసేశారు కదా. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్తో నేను మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. ఇక మళ్ళీ కలుద్దాం. సెలవు.